అందరికీ నమస్కారం. శ్రీ రాధా కృపా కటాక్ష స్తోత్రం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. మునీంద్ర వృందవందితే త్రిలోక శోకహారిణి ప్రసన్నవక్త్ర పంకజే నికుంజ భూవిలాసిని వ్రజేంద్ర భాననందిని వ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి మాం కృపాకటాక్ష భాజనం కృపాకటాక్ష భాజనం. మునీశ్వరుల సమూహముల చేత పూజింపబడిన దానా, మూడు లోకముల దుఃఖములను తొలగించుదానా, వికసించిన పద్మం లాంటి ముఖం కలదానా, బృందావన కుంజ వనాలలో విహరించుదానా, వృషభానుని పుత్రిక, వ్రజేంద్రుని కుమారుడైన శ్రీకృష్ణునితో కూడి ఉన్నదానా, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రుణ్ణి చేస్తావు. ఈ ప్రథమ శ్లోకం శ్రీ రాధాదేవి యొక్క దివ్యత్వాన్ని, ఆమె సర్వోన్నత స్థానాన్ని ఆవిష్కరిస్తుంది. మునులు ఋషులు సైతం ఆమెను ఆరాధిస్తారు అనడం ద్వారా ఆమె మహిమ తపస్సు చేత కూడా అగోచరమైన శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. త్రిలోక శోకహారిణి అనే సంబోధన ఆమె భక్తుల దుఃఖాలను బాధలను తొలగించే కారుణ్య స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆమె ముఖం వికసించిన పద్మంలాగా ప్రశాంతంగా సుందరంగా ఉందని, బృందావనంలోని రమణీయ కుంజ వనాలలో కృష్ణునితో కలిసి లీలలు జరుపుతుందని వర్ణించబడింది. వృషభాను మహారాజు కుమార్తెగా నందనందనుడైన కృష్ణునికి ప్రియురాలిగా ఆమెకు ఉన్న పవిత్ర సంబంధాన్ని వ్రజేంద్రభాన నందిని, వ్రజేంద్రసూను సంగతే అనే పదాలు స్పష్టం చేస్తాయి. చివరిగా కదా కరిష్యసీహ మాం కృపా కటాక్ష భాజనం అనే భక్తుని వినతి ఆమె దయ కోసం ఆత్మ నివేదనను ప్రస్ఫుటం చేస్తుంది. అశోక వృక్షవల్లరీ విధాన మండపస్థితే ప్రవాళ బాల పల్లవ ప్రభారుణాంఘ్రి కోమలే వరాభయ స్ఫురత్కరే ప్రభూత సంపదాలయే కదా కరిష్యసీహ మాం కృపాకటాక్ష భాజనం కృపాకటాక్ష భాజనం. అశోక వృక్షాల తీగలతో అల్లబడిన పందిరి లాంటి మండపంలో కొలువై ఉన్నదానా, లేత ఎర్రని చిగురుటాకుల కాంతి లాంటి సున్నితమైన పాదాలు కలదానా, వరములు అభయములను ప్రసాదించు హస్తములు కలదానా, అపారమైన సంపదలకు నిలయమైన దానా, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రుణ్ణి చేస్తావు. ఈ శ్లోకంలో రాధాదేవి నివాసం, ఆమె పాదాల సౌందర్యం మరియు ఆమె భక్తులకు అనుగ్రహించే శక్తి వర్ణించబడ్డాయి. అశోక వృక్ష వల్లరీ విధాన మండపస్థితే అనేది బృందావనంలోని రమణీయ అశోకవన లీలాస్థలాన్ని సూచిస్తుంది. అశోక వృక్షం దుఃఖాలను తొలగించేదిగా భావించబడుతుంది కాబట్టి ఆమె ఉనికియే దుఃఖ నివారణకు చిహ్నం. ప్రవాళ బాల పల్లవ ప్రభారుణాంఘ్రి కోమలే అనే పాదాలు ఎంతటి సున్నితమైనవో, లేత చిగురుటాకుల లాంటి ఎర్రగా కోమలంగా ఉన్నాయో వర్ణిస్తుంది. ఇది ఆమె దివ్య సౌందర్యాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. వరాభయ స్ఫురత్కరే అనేది ఆమె భక్తులకు కోరిన వరాలను ప్రసాదించే, అన్ని భయాల నుండి రక్షించే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.
ప్రభూత సంపదాలయే అంటే ఆమె సమస్త ఐశ్వర్యాలకు అతిదేవత అని, ఆమె అనుగ్రహంతో సకల సంపదలు లభిస్తాయని భావం. అనంగరంగ మంగళ ప్రసంగ భంగుర భ్రువాం సవిభ్రమం సంభ్రమం దృగంత బాణపాతనై నిరంతరం వశీకృత ప్రతీతి నందనందనే కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనం కృపాకటాక్షభాజనం. మన్మథుని క్రీడారంగమైన మంగళకరమైన లీలల సందర్భంలో వంకర కనుబొమ్మల కదలికలతో, విలాసంతో, కొంత తొందరపాటుతో కూడిన కడగంటి చూపులు అనే బాణాలతో నిరంతరం నందనందనుడైన శ్రీకృష్ణుని వశపరుచుకున్నదానా, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రుణ్ణి చేస్తావు. ఈ శ్లోకం రాధాదేవి కృష్ణమోహన శక్తిని, ఆమె ఆకర్షణను వర్ణిస్తుంది. అనంగరంగ మంగళ ప్రసంగ అనేది శ్రీకృష్ణునితో ఆమె జరిపే ప్రణయ లీలలు. మన్మథ లీలలకు కూడా మంగళకరమైనవని, పవిత్రమైనవని సూచిస్తుంది. భంగుర భ్రువాం సవిభ్రమం సంభ్రమం దృగంత బాణ పాతనై అనేది ఆమె కనుబొమ్మల సున్నితమైన కదలికలు, విలాసవంతమైన ఆతృతతో కూడిన కడగంటి చూపులు కృష్ణుణ్ణి ఎలా మంత్రముగ్ధుణ్ణి చేస్తాయో తెలియజేస్తుంది. ఆమె కనుబొమ్మల చివర నుండి వెలువడే చూపులు మన్మథ బాణాలలాగా పనిచేసి కృష్ణుణ్ణి వశపరుచుకుంటాయని భావం. నిరంతరం వశీకృత ప్రతీతి నందనందనే అంటే ఆమె ప్రేమ, అందం, లీలలతో శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ తన ఆధీనంలో ఉంచుకుంటుందని, ఇది వారి అన్యోన్యమైన గాఢమైన ప్రేమ బంధాన్ని స్పష్టం చేస్తుంది. తడిత్సువర్ణ చంపక ప్రదీప్త గౌర విగ్రహే ముఖ ప్రభా పరాస్త కోటి శారదేందు మండలే విచిత్ర చిత్త సంచరచ్చ కోరశాబలోచనే కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనం కృపాకటాక్షభాజనం. మెరుపులాగా, బంగారు చెంపక పుష్పంలాగా ప్రకాశవంతమైన గౌరవర్ణ శరీరం కలదాన, ముఖకాంతిచే కోటి శరత్కాల చంద్రుల కాంతిని సైతం మించినదాన, వివిధ రంగుల చిత్రాలలో సంచరించే చకోర పక్షుల పిల్లల చంచలమైన నేత్రములు కలదాన, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రుణ్ణి చేస్తావు. ఈ శ్లోకం రాధాదేవి అసాధారణమైన సౌందర్యాన్ని విశదంగా వర్ణిస్తుంది. ఆమె దేహం తడిత్సువర్ణ చెంపక, మెరుపు బంగారు చెంపక పుష్పం లాగా తేజోవంతమైన గౌరవర్ణంతో ప్రకాశిస్తుందని, ఇది ఆమె దివ్యమైన కాంతిని సూచిస్తుంది. ముఖ ప్రభా పరాస్తకోటి శారదేందు మండలే అంటే ఆమె ముఖకాంతి కోటి శరత్కాల చంద్రుల సమూహం యొక్క కాంతిని కూడా మించిపోతున్నదని, ఇది ఆమె ముఖ సౌందర్యాన్ని, ప్రశాంతతను అద్భుతంగా తెలియజేస్తుంది. శరత్కాల చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా, నిర్మలంగా ఉంటాడు. అలాంటి కోటి చంద్రుల కాంతి ఆమె ముందు దిగదుడిపేనని భావం. విచిత్ర చిత్ర చెంచరచ్చకోర శాబలోచనే అనేది ఆమె కళ్ళు ఎంత అందంగా, చంచలంగా ఉంటాయో వర్ణిస్తుంది. చకోర పక్షులు చంద్రుని కోసం ఎదురు చూసినట్లు ఆమె కళ్ళు
శ్రీకృష్ణుని కోసం ఎదురు చూస్తూ చంచలంగా కదులుతాయని, ఇది ఆమె చూపుల ఆకర్షణను ప్రేమను తెలియజేస్తుంది. మన్మదోదాతి యౌవనే మదోన్మదాతి యౌవనే ప్రమోదమానమండితే ప్రియానురాగరంజితే కళావిలాస పండితే అనన్యధన్యకుంజరాజ్యకామకేళికోవితే కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనం కృపాకటాక్షభాజనం. మదించిన ఉన్మాదభరితమైన యవ్వనం కలదానా, ఆనందంతో నిండినదానా, ప్రియుని ప్రేమచే ఎర్రనైన దానా, కళా విలాసాలలో నిపుణురాల, అద్వితీయమైన ధన్యమైన కుంజవన రాజ్యంలోని మన్మథ క్రీడలలో నేర్పరి అయిన దానా, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రుణ్ణి చేస్తావు. ఈ శ్లోకం రాధాదేవి యవ్వనం, ప్రేమ, కళా నైపుణ్యాలను వివరిస్తుంది. మదోన్మదాతి యౌవనే, ఆమె యవ్వనం ఎంతటి మధురమైనదో, ఉద్వేగభరితమైనదో, ఆనందమయమైనదో సూచిస్తుంది. ప్రమోదమాన మండితే అంటే ఆమె ఆనందమే ఆమెకు సహజమైన అలంకరణ అని, ఆమె సదా ఆనందమయ స్థితిలో ఉంటుందని. ప్రియానురాగ రంజితే అంటే ప్రియసఖుడైన శ్రీకృష్ణుని పట్ల ఆమెకు ఉన్న గాఢమైన ప్రేమ ఆమెను ఎర్రగా రంగులద్దిందని, వారి ప్రేమ బంధం ఎంతటి త్యాగమైనదో తెలియజేస్తుంది. కళా విలాస పండితే, ఆమె సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లాంటి వివిధ కళలలో అసాధారణమైన నైపుణ్యం కలదని సూచిస్తుంది. ఆమె లలిత కళలకు అధిష్టాన దేవత. అనన్యధన్య కుంజరాజ్య కామకేళి కోవిదే అంటే బృందావనంలోని అద్భుతమైన కుంజవనాలలో కృష్ణునితో ఆమె జరిపే దివ్య మన్మథ క్రీడలలో ఆమె ఎంతటి నేర్పరి అయినదో వివరిస్తుంది. ఇది వారి ప్రేమలీలల విశిష్టతను, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అశేష హావభావ అశేష హావభావ ధీర హీర హారభూషితే ప్రభూత శాత కుంభ 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 సుస్తనీ ప్రశస్త మందహాస్య చూర్ణ పూర్ణ సౌఖ్య సాగరే కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనం కృపాకటాక్షభాజనం. సమస్తమైన హావభావాలనే స్థిరమైన వజ్రాల హారంతో అలంకరింపబడిన దాన, అపారమైన బంగారు కుంభముల వలె అందమైన స్తనములు కలదాన, ప్రశస్తమైన చిరునవ్వుల ధూళితో నిండిన ఆనందం అనే సముద్రమా, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రురాలని చేస్తావు. ఈ శ్లోకం రాధాదేవి శరీర సౌందర్యం, ఆమె హావభావాలు, చిరునవ్వు యొక్క మాధుర్యాన్ని వివరిస్తుంది. అశేష హావభావ ధీర హీర హారభూషితే అంటే ఆమె సహజమైన దివ్యమైన హావభావాలే ఆమెకు వజ్రాల హారం లాంటి అత్యుత్తమ అలంకరణ అని, ఆమె సౌందర్యం కృత్రిమ ఆభరణాలపై ఆధారపడలేదని, స్వతహాగా ఆకర్షణీయమైనదని తెలియజేస్తుంది. ప్రభూత శాత కుంభ 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 సుస్తని అనేది ఆమె స్తనాల సౌందర్యాన్ని, పరిపూర్ణత్వాన్ని అపారమైన బంగారు కుంభాలతో పోల్చి వర్ణిస్తుంది. ఇది ఆమె దివ్య రూపాన్ని మరింత మహోన్నతంగా చూపుతుంది. ప్రశస్త మందహాస్య చూర్ణ
పూర్ణ సౌఖ్య సాగరే అంటే ఆమె చిరునవ్వు, దాని నుండి వెలువడే సూక్ష్మమైన కాంతి శక్తి అపారమైన ఆనందాన్ని ఇస్తుందని, అది ఒక సౌఖ్య సముద్రం లాంటిదని అర్థం. ఆమె చిరునవ్వు ప్రశాంతతను, ఆనందాన్ని, దివ్యమైన అనుభూతిని ప్రసాదిస్తుంది అని భావం. మృణాల బాల వల్లరి తరంగ రంగ దోర్లతే లతాగ్రలాస్యలోల నీలలోచనావలోకనే లలుల్లలన్మలన్ మనోజ్ఞముగ్ధ మోహనాశ్రితే కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనం కృపాకటాక్షభాజనం. తామర కాడల లేత తీగలలాగా, తరంగాలలాగా కదిలే సున్నితమైన బాహువులు కలదాన, తీగల చివర నాట్యం చేసే నీలవర్ణపు చెంచల నేత్రముల చూపులు కలదాన, కదులుతూ మెరిసిపోతూ మనోజ్ఞమైన ముగ్ధమైన మోహానికి ఆశ్రయమైన దాన, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రుణ్ణి చేస్తావు. ఈ శ్లోకం రాధాదేవి బాహువుల సౌందర్యం, ఆమె కళ్ళ చెంచలత్వం, ఆమె ముగ్ధమైన మోహన రూపాన్ని వివరిస్తుంది. మృణాల బాల వల్లరి తరంగ రంగ దోర్లతే అంటే ఆమె బాహువులు తామర కాడల లేత తీగల్లాగా సున్నితంగా, నీటి తరంగాల వలె సుందరంగా కదులుతాయని, ఇది ఆమె నాజూకుదనాన్ని, లాస్యాన్ని, సౌమ్యత్వాన్ని తెలియజేస్తుంది. లతాగ్రలాస్యలోల నీలలోచనావలోకనే అంటే ఆమె నీలవర్ణపు కళ్ళు తీగల చివర నాట్యం చేసే విధంగా చంచలంగా, ఆకర్షణీయంగా ఉంటాయని, ఆమె చూపుల ఆకర్షణ శక్తిని వర్ణిస్తుంది. లలుల్లు మలన్మనోజ్ఞ ముగ్ధ మోహనాశ్రితే అంటే ఆమె కదలికలు, ఆమె రూపు మనోజ్ఞంగా, ముగ్ధంగా, మోహాన్ని కలిగించే విధంగా ఉంటాయని, ఆమె సమస్త అంగాంగ సౌందర్యం మోహన శక్తికి నిలయమని, భక్తులను సులభంగా ఆకర్షించగలదని ఈ వర్ణన స్పష్టం చేస్తుంది. సువర్ణమాలికాంచిత త్రిరేకంబు కంఠకే త్రిసూత్రమంగళీగుణ త్రిరత్న దీప్తిదీధితే సలోల నీలకుంతల ప్రసూన గుచ్చమింగుంభితే కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనం కృపాకటాక్షభాజనం. బంగారు హారాలతో అలంకరించబడిన 3 రేఖలు గల శంఖం లాంటి కంఠం కలదాన, మంగళకరమైన 3 దారాలు, 3 రత్నాల కాంతితో ప్రకాశించేదాన, కదలాడే నల్లని కురులలో పూల గుత్తులతో అల్లబడిన దాన, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రుణ్ణి చేస్తావు. ఈ శ్లోకం రాధాదేవి కంఠం, ఆమె ఆభరణాలు, ఆమె కేశాల సౌందర్యాన్ని వర్ణిస్తుంది. సువర్ణ మాలికాంచిత త్రిరేకంబు కంఠగే అంటే ఆమె కంఠం శంఖంలాగా 3 రేఖలతో కూడి బంగారు హారాలతో అలంకరించబడి ఉందని, శంఖం వంటి కంఠం శుభప్రదంగా, అందంగా భావిస్తారు. ఇది ఆమె శరీర సౌష్ఠవాన్ని తెలియజేస్తుంది. త్రిసూత్ర మంగళీగుణ త్రిరత్న దీప్తి దీధితే అనేది ఆమె ధరించిన మంగళసూత్రం యొక్క ప్రాముఖ్యతను, దానిలోని 3 దారాలు సృష్టి స్థితి లయ సత్వరజస్తమో గుణాలు, 3 రత్నాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు, ప్రేమ, సౌందర్యం, ఐశ్వర్యం, కాంతిని తెలియజేస్తుంది.
సలోల నీలకుంతల ప్రసూనగుచ్చ గుంభితే అంటే ఆమె నల్లని కదలాడే కురులు తాజా పూలగుత్తులతో సుందరంగా అలంకరించబడి ఉన్నాయని, ఇది ఆమె కేశాలంకరణ సౌందర్యాన్ని, సహజత్వాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకం ఆమె దివ్యమైన, రాజసమైన, సౌందర్యవంతమైన రూపాన్ని ఆవిష్కరిస్తుంది. నతంబ బింబలంబమాన పుష్పమేఖలాగుణే ప్రశస్తరత్న కింకిణి కలాపమధ్యమంజులే కరీంద్రసుండ దండకావరాహ సౌభగోరుకే కరీంద్రసుండ దండకావరాహ సౌభగోరుకే కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనం కృపాకటాక్షభాజనం. సుందరమైన పిరుదుల నుండి వేలాడే పూల మలనూలు కలదాన, ప్రశస్తమైన రత్నముల కింకిణుల సమూహములను మధ్య మంజులమైన దాన, బలమైన ఏనుగు తొండం లాంటి అందమైన పుష్టికరమైన తొడలు కలదాన, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రురాల్ని చేస్తావు. ఈ శ్లోకం రాధాదేవి నడుము, పిరుదులు మరియు తొడల సౌందర్యాన్ని వివరిస్తుంది. నతంబ బింబ లంబమాన పుష్పమేఖలాగుణే అంటే ఆమె సుందరమైన గుండని పిరుదుల నుండి పూల మలనూలు వేలాడుతుందని, ఇది ఆమె ఆకృతి సౌందర్యాన్ని, సహజమైన అలంకరణను తెలియజేస్తుంది. ప్రశస్త రత్న కింకిణి కలాప మధ్య మంజులే అంటే ఆమె నడుము భాగం రత్నాలతో పొదిగిన కింకిణుల సమూహాలతో అలంకరించబడి ఉందని, ఆ కింకిణుల ధ్వనుల మధ్య ఆమె మరింత సుందరంగా, మంజులంగా ఉందని భావం. కరీంద్రసుండ దండకావరాహ సౌభగోరుకే అనేది ఆమె తొడలను బలమైన ఏనుగు తొండంతో పోల్చి వర్ణిస్తుంది. ఇది ఆమె తొడల పుష్టిని, సౌందర్యాన్ని, స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. ఈ వర్ణన ఆమె దివ్య శరీర సౌందర్యాన్ని సమగ్రంగా, అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. అనేక మంత్రనాద మంచును పురారవస్థలత్ సమాజ రాజహంస వంశ నిక్వణాతి గౌరవే విలోల హేమ వల్లరీ విడంబచారు చంక్రమే కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనం కృపాకటాక్షభాజనం. అనేక మంత్రనాదాలలాగా మధురమైన నూపురాల శబ్దాలతో, రాజహంసల సమూహాల శబ్దంలాగా గౌరవనీయమైన దాన, కదిలే బంగారు తీగలలాగా అందమైన లలితమైన నడక కలదాన, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రుణ్ణి చేస్తావు. ఈ శ్లోకం రాధాదేవి నూపురాల శబ్దం, ఆమె నడక సౌందర్యాన్ని వర్ణిస్తుంది. అనేక మంత్రనాద మంచు నూపురారవస్థల సమాజ రాజహంస వంశ నిక్వణాతి గౌరవే అంటే ఆమె నూపురాల నుండి వెలువడే మధురమైన శబ్దాలు అనేక మంత్రాల ధ్వనిలాగా, రాజహంసల సమూహం యొక్క కలకలంలాగా గౌరవనీయంగా, ఆకర్షణీయంగా ఉంటాయని, ఇది ఆమె నూపురాల శబ్దం ఎంత ఆహ్లాదకరంగా, దివ్యంగా ఉంటుందో తెలియజేస్తుంది. ఆమె నూపురాల ధ్వని వింటే భక్తులు పరవశించిపోతారని భావం. విలోల హేమ వల్లరి విడంబచారు చంక్రమే అంటే ఆమె నడక కదిలే బంగారు తీగలలాగా అందంగా, లలితంగా ఉంటుందని, ఇది ఆమె గమన సౌందర్యాన్ని, అడుగుల తీరును అద్భుతంగా వర్ణిస్తుంది. ఈ శ్లోకం ఆమె పాదార విందాలు, నూపురాల ధ్వని, నడక,
కూడా ఎంత దివ్యమైనవో ఆకర్షణీయమైనవో తెలియజేస్తుంది. అనంత కోటి విష్ణులోక నమ్ర పద్మజార్చితే హిమాద్రిజా పులోమజా విరించజా వరప్రదే అపార సిద్ధిరుద్ధి దిగ్ధ సంపదంగుళీనఖే కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనం కృపాకటాక్షభాజనం. అనంతకోటి విష్ణు లోకాలలోని బ్రహ్మాదులచే నమస్కరింపబడిన దాన, హిమవంతుని పుత్రికైన పార్వతీదేవి, పులోమజుని పుత్రికైన శచీదేవి, బ్రహ్మపుత్రిక అయిన సరస్వతీదేవి, వీళ్ళందరికీ కూడా వరములు ఇచ్చేదాన, అపారమైన సిద్ధులు వృద్ధులతో నిండిన సంపదలను తన కాలిగోళ్లయందు ధరించిన దాన, ఎప్పుడు నన్ను నీ దయార్ద్ర దృష్టికి పాత్రుణ్ణి చేస్తావు. ఈ శ్లోకం రాధాదేవి దివ్య మహిమలు, ఆమె సర్వదేవతలచే పూజింపబడే విధానం మరియు ఆమె శక్తిని తెలియజేస్తుంది. అనంతకోటి విష్ణులోక నమ్ర పద్మజార్చితే అంటే బ్రహ్మాదులతో సహా అనంతకోటి విష్ణు లోకాలలోని దేవతలు కూడా ఆమెకు నమస్కరిస్తారని, ఆమె ఎంతటి ఉన్నతమైన సార్వభౌమమైన స్థానంలో ఉందో ఇది తెలియజేస్తుంది. హిమాద్రిజ పులోమజ విరించజ వరప్రదే అంటే పార్వతీదేవి, శివుని భార్య అయిన పార్వతీదేవి, ఇంద్రుని భార్య అయిన శచీదేవి, బ్రహ్మ భార్య అయిన సరస్వతీదేవి లాంటి ప్రధాన దేవతలు కూడా ఆమె నుండి వరాలను పొందుతారని, ఇది ఆమె సర్వోన్నత శక్తిని దానశీలతను తెలియజేస్తుంది. ఆమె సమస్త దేవతలకు అధిదేవత అని భావం. అపార సిద్ధిరుద్ధి దిగ్ధ సంపదంగుళీనఖే అంటే ఆమె కాలిగోళ్ల యందే అపారమైన సిద్ధులు వృద్ధులు సమస్త ఐశ్వర్యాలు నిండి ఉన్నాయని, ఇది ఆమె అపరిమితమైన శక్తికి ఐశ్వర్యానికి ప్రతీక అని అర్థం. ఈ శ్లోకం రాధాదేవి సర్వశక్తివంతమైన దైవత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మఖేశ్వరి క్రియేశ్వరి స్వధేశ్వరి సురేశ్వరి త్రివేద భారతీశ్వరి ప్రమాణ శాసనేశ్వరి రమేశ్వరి క్షమేశ్వరి ప్రమోదకాననేశ్వరి వ్రజేశ్వరి వ్రజాధిపే శ్రీరాధికే నమోస్తుతే. యజ్ఞములకు అధిదేవత, క్రియలకు అధిదేవత స్వధాదేవి స్వరూపిణి, దేవతలకు అధిదేవత, 3 వేదాలకు అధిదేవత, ప్రమాణములకు శాసనములకు అధిదేవత, లక్ష్మీ స్వరూపిణి, క్షమకు అధిదేవత, ఆనందమయమైన వనములకు అధిదేవత, వ్రజానికి అధిదేవత, వ్రజానికి ప్రభువా ఓ శ్రీ రాధికాదేవి నీకు నమస్కారం. ఈ శ్లోకం రాధాదేవి వివిధ రూపాలలో వివిధ శక్తులలో ఎలా వ్యక్తమవుతుందో ఆమె సర్వ వ్యాపకత్వాన్ని సర్వోన్నతత్వాన్ని వివరిస్తుంది. ఆమె మఖేశ్వరి అంటే సమస్త యజ్ఞయాగాదులకు అధిదేవత అని, క్రియేశ్వరి అంటే సమస్త కర్మలకు కార్యాలకు మూలశక్తి అని, స్వధేశ్వరి అంటే పితృదేవతలకు సంబంధించిన స్వధాదేవి స్వరూపిణి అని, సురేశ్వరి అంటే సమస్త దేవతలకు అధిదేవత అని, త్రివేద భారతీశ్వరి అంటే 3 వేదాలకు వాక్కుకు అధిదేవత అయిన సరస్వతీదేవి స్వరూపిణి అని, ప్రమాణ శాసనేశ్వరి అంటే ధర్మానికి నీతికి సమస్త ప్రమాణాలకు శాసనాలకు అధిదేవత అని, రమేశ్వరి అంటే లక్ష్మీ స్వరూపిణి అని, ఐశ్వర్యప్రదాయిని అని, క్షమేశ్వరి అంటే క్షమకు భూమికి అధిదేవత అని, ప్రమోదకాననేశ్వరి అంటే ఆనందమయమైన వనాలకు ముఖ్యంగా బృందావనంలోని లీలావనాలకు అధిదేవత అని, చివరగా వ్రజేశ్వరి
వ్రజాధిపే శ్రీరాధికే నమోస్తుతే అని వ్రజభూమికి సార్వభౌమురాలిగా ఆమెను నమస్కరిస్తారు. ఇది ఆమె సమస్త విశ్వానికి అధిదేవత అని, సకల శక్తులకు మూలమని తెలియజేస్తుంది. అముం మమాద్భుతం స్తవం నిశమ్య భాననందిని కరోతు సంతతం జనం కృపాకటాక్షభాజనం భవేత్తతైవ సంచితత్రిరూపకర్మనాశనం భవేత్తదా వ్రజేంద్రసూనుమండల ప్రవేశనం. నా ఈ అద్భుతమైన స్తుతిని ఆలకించి వృషభానుని పుత్రికయైన శ్రీ రాధాదేవి నిరంతరం ఈ భక్తుడైన నన్ను తన దయార్ద్ర దృష్టికి పాత్రుణ్ణి చేయుగాక. ఆమె కృప వల్ల అప్పుడే పోగుపడిన 3 రూపాల కర్మలు నశించిపోవును. అప్పుడే వ్రజేంద్రుని కుమారుడైన శ్రీకృష్ణుని దివ్యలోకంలో ప్రవేశం లభిస్తుంది. ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతిని, అంటే దీనిని పారాయణం చేయడం వల్ల లభించే ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ అద్భుతమైన స్తుతిని ఆలకించిన రాధాదేవి భక్తులపై తన కృపా కటాక్షాన్ని ఎల్లప్పుడూ ప్రసరింపచేస్తుందని, తద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని ఇక్కడ చెప్పబడింది. సంచిత త్రిరూప కర్మనాశనం అంటే సంచిత కర్మలు, గత జన్మల కర్మల మొత్తం, ప్రారబ్ధ కర్మలు, ఈ జన్మలో అనుభవించవలసిన కర్మలు, ఆగామి కర్మలు, భవిష్యత్తులో చేయబడే కర్మలు అని 3 రకాల కర్మబంధాలు నశించిపోతాయని అర్థం. ఇది మోక్షానికి మార్గాన్ని సూచిస్తుంది. వ్రజేంద్రసూను మండల ప్రవేశనం అంటే రాధాదేవి దయ వల్ల శ్రీకృష్ణుని దివ్యలోకంలో అంటే గోలోకంలో శాశ్వత నివాసం లభిస్తుందని, ఇది భగవత్ ప్రాప్తిని, జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుందని భావం. ఈ స్తోత్రం పారాయణం వల్ల భక్తులకు రాధాదేవి అనుగ్రహం, కర్మబంధ విముక్తి, గోలోక ప్రాప్తి లభిస్తాయని ఈ శ్లోకం అభయమిస్తుంది. ధన్యవాదాలు.